ఎవరైనా బాగా రెడీ అయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తారు. నేనేమో ఫుల్గా నేను తిరగడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తాను అన్నమాట. సార్ ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇలా బిల్డింగ్ అంతా కూడా బ్లాక్ కలర్. ఎవరైనా బాగా రెడీ అయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తారు. నేనేమో ఫుల్గా నేను తిరగడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తాను అన్నమాట. ఈ తిరుపతి ట్రిప్ లో నాకు బాగా నచ్చింది. ఇంకా ఎప్పుడైనా ఇలా చేస్తానో లేదో తెలియదు అయితే మాత్రం స్కూటీ మీద నైట్ టైం వెళ్ళడం అన్నమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శిఖరం వ్లాగ్స్. ఇప్పుడైతే కొంచెం అంటే వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం అని అంటే నేను నైట్ ఇంట్రో చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి మళ్ళీ బయటకి అయితే వచ్చాం. రూమ్లో కూడా నాకు వ్లాగ్ అంటే ఎండ్ చేద్దామా ఇలా ఏం లేదు, కానీ సో మార్నింగ్ నుంచి చేసింది అయితే నేను తిరుపతి ఒక రకంగా ఇది ఒక పెద్ద ఫ్లాప్ అంటే ఫ్లాప్ అనే చెప్పాలి. అంటే ట్రిప్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా అయింది. అంటే నాకు దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది. మాకు 1 hour 1.5 hour దర్శనం అయిపోయింది నాకు తెలిసి. సో బయటకు వచ్చి లడ్డూస్ దగ్గర కౌంటర్స్ ఇవన్నీ కూడా అంత బాగా చాలా బాగా అయింది. అండ్ తిరుపతి కొండపై నుంచి వెంటనే దిగుదాము అని అంటే మీకు తెలిసిందే కదా, తిరుపతిలో మనం అడుగు పెట్టాము అని అంటే ఖచ్చితంగా పైన మనకి పనున్నా లేకపోయినా తిరుగుతుంటాం, అన్ని చూస్తూ ఉంటాం కదా. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ట్రిప్ ఫ్లాప్ అని నేను ఫస్ట్ డైలాగ్ ఎందుకు కొట్టానంటే, వ్లాగ్ అయితే ఎక్కడ నాకు షూట్ చేయడం కావలేదు. అట్లీస్ట్ ఇప్పుడు నార్మల్ వీడియోస్ అయినా సరే నేను తర్వాత బ్యాక్ వాయిస్ ఓవర్ నేర్చుకోవడానికి మెయిన్ ఫోన్ అయితే నేను లోపల పట్టుకుని వెళ్ళలేదన్నమాట. నాకు తెలుసు ఫోన్ అయితే అలో చేయరు కాబట్టి ఫోన్ అయితే మన దగ్గర ఎలాగా ఉండమన్నది తెలుసు, కానీ వెహికల్లో పెట్టడం అది ఎక్కడో పార్క్ చేసి ఉండడం నాకు ఎలా అయిపోయిందంటే నా ఒక్క ఫోనే లేదనమాట. మిగతా వాళ్ళు వెళ్ళి అక్కడికక్కడ తెచ్చుకొని మా మరిది వాళ్ళు కొంచెం ఇదయ్యారు, కానీ అందుకే నేను వ్లాగ్ అయితే నేను అక్కడ తిరుపతి కొండపైన అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇప్పుడైతే నేను షూట్ చేసిన కొన్ని క్లిప్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేయడం అంటే ఇక్కడ నుంచి తిరుపతి అంటే మళ్ళీ స్టార్టింగ్ మార్నింగ్ నుంచి కంటిన్యూ చేసినట్టుగా. అంటే జున్నుగడికి ఇవాళ హెయిర్ అది తీసాం అనమాట, గుడి చేయించాం కాబట్టి వాడు లుక్ అది ఎలా ఉంది ఏంటి అన్నదైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ మేము బయటకి అయితే వచ్చామని చెప్పేసి అన్నాను కదా, అక్కడ నుంచి మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. యాక్చువల్గా అయితే మేము ట్రావెలర్ ఇలా బుక్ చేసుకున్నాం, ఎందుకంటే మాది 1 week ట్రిప్ ఉంది కాబట్టి టోటల్ గా మళ్ళీ ఒక్కొక్క దగ్గర ఆగి ఇలా ఎందుకని చెప్పేసి మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ మమ్మల్ని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేంత వరకు అంటే 1 week ట్రిప్ అంతా కూడా మేము ఒక ట్రావెలర్ అయితే బుక్ చేసుకుని ఉంచాం కాబట్టి ఇలా స్టార్ట్ అయిపోయాం అనమాట. యాక్చువల్ గా అయితే మాది టైమింగ్స్ వచ్చేసి 2 o'clock కి దర్శనం టైం అని చెప్పేసి అన్నారు. సో మాకు 2 o'clock అంటే మాకు 3 ఆ టైం కల్లా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జున్నుగాడికి గుండు చేస్తున్నాం అని అంటే ఆడు ఎంత ఏడుస్తాడా అని చెప్పేసి ఫుల్ టెన్షన్ అయిపోయాను అనమాట. యాక్చువల్ గా అయితే నేను కూర్చోబెట్టించుకొని చేయాలేమో అంటే అసలు ఆగుతుందా లేదా అని అనుకున్నాను, కానీ అస్సలు 1% కూడా ఆడడం కాదు అసలు. అంటే మేము ఇప్పుడు ఇంత అర్జెంట్‌గా తిరుపతి ట్రిప్ పెట్టుకున్నదే వాడి కోసం అనమాట. అంటే వాడు రోజు మమ్మీ నాకు గుండు చేసి అని చెప్పేసి ఆడంత సరదా పడి వచ్చాడు కదా! నిజంగా అలా చేస్తే ఊరుకుంటదా లేదా అనుకున్నా గానీ, ఫుల్‌గా అంటే నార్మల్‌గానే ఉందనమాట. అంటే వాంటెడ్లీ చేపించుకున్నట్టుగా ఏదో హెయిర్ కట్ చేపించుకున్నట్టే చేయించుకుంది గుండయితే. చాలా చాలా అనిపించింది. ఎందుకంటే వాడు డల్‌గా ఉంటే మనం కూడా డిస్టర్బ్ అవుతాం కదా! సో, అందుకని. దర్శనం కంప్లీట్ అయిపోయి రిటర్న్ అయితే రూమ్‌కి వెళ్తాం అనమాట. యాక్చువల్‌గా నాకు డే అంతా వ్లాగ్ షూట్ చేయడానికైతే అసలు అవ్వలేదు. ఎందుకంటే ఫోన్ తీసుకొని వచ్చి మేము ఈ దీంట్లో పెట్టాం అనమాట, వెహికల్స్లో పెట్టడం వల్ల మేము సరిగ్గా షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు మంచిగా షూట్ చేయాల్సింది, ఇప్పుడు వాడిపోయిన ఫేస్తో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా రోడ్డు మీద సైడ్కి టిఫిన్స్ పార్సల్ కోసం అని చెప్పేసి ఆపారు కాబట్టి చేస్తున్నా. కాకపోతే నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. నేను రూమ్కి వెళ్ళిన తర్వాత మంచిగా ఏదైనా అప్పుడైనా ఏమైనా ఇంకంటే అలిసిపోయాం కాబట్టి పడుకుపోతాం కాబట్టి అక్కడ కూడా ఏం చేయలేను, కానీ ఇవాళ తిరుపతి ట్రిప్ అయితే ఏదో బాగా చూపిద్దామని అనుకున్నాను. ఫోన్లో అయితే ఎలాగా అలౌ చేయరు కాబట్టి అంత డీటెయిల్గా అయితే ఏం చేయలేదు, కానీ ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత లైటింగ్ అంతా బాగుంది అండ్ కొంచెం ఎవరు ఇబ్బందిగా లేరు అని అంటే బ్లాగ్ అయితే కంటిన్యూ చేయడం కానీ ఏదైనా స్టార్ట్ చేయడం కానీ ఏదైనా చేస్తాను. అట్లీస్ట్ అయితే మాత్రం అంటే మాది ఇది 1 week ట్రిప్ లాగా కాబట్టి నేను
అంటే ఏంటంటారు దాన్ని 1 వీక్ ట్రిప్లా కాబట్టి ఒక 2-3 డేస్ మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నదైనా సరే ఒక బ్లాగ్లోని పోస్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా చూస్తాను. తిరుపతిలో జస్ట్ ఇలాగ వస్తుంటే బయటికి నాకు బిల్డింగ్ కనిపించింది. బిల్డింగ్ ఇది కాలేనా కలెక్టర్ ఆఫీస్ కరెక్ట్గా నేను ఏదైనా తీద్దాం అనుకున్న టైంకి ఇలా అవుతుంది. ఏదో వెహికల్ అడ్డుగా రావడం చూసారు. ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇలా బిల్డింగ్ అంతా కూడా బ్లాక్ కలర్. ఏంటో ఎక్కడైనా బ్లాగ్ స్టార్ట్ చేద్దామంటే అందరూ మనల్నే చూస్తున్నారన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. పర్లేదు. ఏంటో ఎవరైనా బాగా రెడీ అయిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తారు. నేనేమో ఫుల్గా నేను తిరగడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లాగ్ అయితే షూట్ చేస్తాను అన్నమాట. సో అది చెప్పలేదు కదా. ఇప్పుడు ఏంటంటే మెయిన్ నాకు చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ మేము తిరుపతిలో అలా అలా తిరగడానికి అని చెప్పేసి బయటకి అయితే వచ్చాం అనమాట. సో ఒక ట్రిప్ అయితే అలా వేసేసి ఇక్కడ ఏం చూసామో అన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను. తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మేము ఉన్న ప్లేసెస్ తెలుస్తుందేమో. అంటే మేమైతే ఎప్పుడు సిటీలోకి అయితే వెళ్ళలేదు. ఎప్పుడు మేము తిరుపతి వచ్చినా దర్శనం చేసుకున్నామా వెళ్ళిపోయామా అంతే, అలానే ఉండేది. కానీ ఫస్ట్ టైం అనుకుంటా, అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మేమైతే తిరుపతి రావడం. చాలా హ్యాపీగా ఉంది. దర్శనం అయితే ఎంత బాగా అయిందంటే ఎక్సలెంట్గా అయింది. యాక్చువల్గా ఈ తిరుపతి ట్రిప్లో నాకు బాగా నచ్చింది. ఇంకా ఎప్పుడైనా ఇలా చేస్తానో లేదో తెలియదు అయితే మాత్రం స్కూటీ మీద నైట్ టైం వెళ్ళడం అనమాట. ట్రాఫిక్లో వినిపిస్తుందో లేదో తెలీదు, గట్టిగా అరిచి చెప్తున్నాను. అంటే పేరెంట్స్తో వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే దర్శనం చేసుకున్నామా ఇంటికి వెళ్ళిపోయామా అంటే రూమ్కి వచ్చేసామా అన్నట్టుగా, కానీ నైట్ టైం ఇలా తిరగడం బాగుంది. కాదు ఇంకా ముందుకి. సో అది మీకు కూడా చూపిస్తాను. అంటే ఆల్రెడీ చూసేసిన వాళ్ళకి ఇదంతా తెలియదు, కానీ దర్శనానికి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం మాలాగే ఎప్పుడైనా సరే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కదా. ఇక్కడిక్కడే సిటీ తిరగడానికి అవ్వదు. బట్ మేము ఏంటంటే కొంచెం డే టైం అయితే షాపింగ్ చేయడానికో ఏదైనా తిరగడానికి అయ్యేదేమో, కానీ నైట్ అయిపోయింది కాబట్టి ఇలా కొంచెం ఎలా ఉంటుంది తిరుపతి మిగతా సిటీ అంతా కూడా చూద్దామని చెప్పేసి ఇలా తిరిగేస్తున్నాం అనమాట. అది ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే నేను తిరుపతి ఫుల్గా మీకు చూపిద్దాం అనుకున్నాను. ఏం చూపిద్దాం అన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అది కామన్గా అనిపిస్తుంది. బయట ఉన్న వాళ్ళకి కూడా అన్ని ఊర్లు ఒకలాగే ఉంటాయి కాబట్టి స్పెషల్గా చూపించడానికి అయితే నేను ప్రెసెంట్ అయితే ఏమీ విజిట్ చేయలేదు. ఓన్లీ ఇవాళ అయితే మాత్రం తిరుపతి ఒకటే అయింది కాబట్టి అక్కడ ఫోన్ ఎలా లేదు కాబట్టి నేనైతే అక్కడ పైన కొండపైన కూడా ఏం చూపించలేకపోయాను. ఇక్కడ చూపించడానికి కూడా నైట్ ఫుల్ ఇప్పటికీ రద్దీగానే ఉంది ఏరియా అంతా కూడా. కాకపోతే ఏంటంటే పర్టికులర్గా పోలీసులు వీళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడ దిగేసి బ్లాక్ చేసి అలా ఏమీ లేదు. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే కంపల్సరీగా అయితే మాత్రం రేపటి బ్లాగ్ అయితే మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే కన్ఫర్మేషన్ ఇవ్వలేవు. ఎందుకంటే ఏ గుడికి వెళ్ళినా ఇక్కడ ఫోన్లు ఎలా ఉండవు. నిజంగా అంతే. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి మన వ్యూవర్స్ కి అంటే ఫోన్ పాయింట్స్ లో కానీ పెట్టుకున్నాం అనుకో అక్కడ కనిపించకుండా మాట్లాడితే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో నేను ఎక్కడికైనా వెళ్ళాను అని అంటే ఖచ్చితంగా అంటే నిజంగా అయితే చెప్పినట్టుగా టెంపుల్స్ అయితే నేను చూపించలేను. బట్ అక్కడక్కడ నేను వెళ్ళింది మేము విజిట్ చేసింది నేను ఏమైనా చూపించగలిగితే చూపిస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడైతే మా రూమ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. తిరగడం కూడా అయిపోయింది. ఈ రోడ్డు మీద ఇంకా నించొని ఇంకెంతసేపు మాట్లాడినా వేస్ట్ కాబట్టి ఆల్రెడీ రూమ్స్లో మళ్ళీ ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు కాబట్టి ఇలా వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటే బాగోదు. అంటే వాళ్ళందరూ పడుకునే టైం ఇప్పుడు నైట్ బాగా లేట్ నైట్ అయిపోయింది కదా. సో అందుకనమాట ఇప్పుడైతే రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. వచ్చేయండి. ఇవాళ వ్లాగ్లో ఎక్కడ నా ఫుల్ లుక్ని అయితే చూపించలేకపోయింది కాబట్టి ఇలా మిర్రర్లో అయితే చూపిస్తున్నాను అనమాట. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను చెప్పు.
సో ఇప్పుడు ఫైనల్గా అయితే రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా తిరిగే ఓపిక లేక అయిపోయింది. కాకపోతే తిరుపతిలో ఏమేమో చూపిద్దాం అనుకున్నాను కానీ ఏమీ అయితే అవ్వలేదు. సో బ్లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేసే ముందు ఎప్పుడు చెప్పినట్టుగా మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మెయిన్గా అయితే ఈ తిరుపతి బ్లాగ్ అయితే ఏం పెట్టలేను అని అనుకుంటూ ఇంత పెద్దది పెట్టాను అని అంటే కొంచెం హ్యాపీగానే అనిపించింది. సో నెక్స్ట్ వ్లాగ్స్ మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. స్లోగా మాట్లాడుతాను అని ఏమనుకోవద్దు, ఇక్కడ ఎదురుగా వాళ్ళు మనల్ని చూస్తున్నారన్న ఫీలింగ్లో ఉన్నానమాట. సో అందుకనే ఇప్పుడైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి. బాయ్.